విజయవాడలో 93.8 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎంపీ కేశినేని చిన్ని శ్రీకారం చుట్టారు. తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి వర్షపు నీటి డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అమరావతితో పాటు విజయవాడ వేగంగా అభివృద్ధి చెందుతోందని నేతలు తెలిపారు. బెజవాడను సుందరంగా తీర్చిదిద్దేలా డిపిఆర్ సిద్ధమవుతోందని వెల్లడించారు. అమరావతి ప్రాంతంలో భాగం మన విజయవాడ నగరం. టోటల్గా విజయవాడకు కావాల్సిన స్ట్రామ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అందరితోనూ, ఎంపీ అందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో టోటల్ డిపిఆర్ రెడీ అవుతుంది. సుమారు 2000 కోట్ల అవసరం ఉండవచ్చు అని ఒక అంచనా. ఈ డిపిఆర్ కనుక రెడీ అయ్యి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చుక్క వర్షం నీరు కూడా రోడ్డు మీద నిలవకుండా, డ్రైనేజ్ కూడా ఎక్కడా పొంగకుండా, అన్నిటికన్నా ముఖ్యంగా కొండ ప్రాంతానికి కూడా మంచినీళ్లు ఇచ్చే సౌకర్యం ఇచ్చే విధంగా ఈ డిపిఆర్ రెడీ అవుతుంది. త్వరలో విజయవాడ నగరానికి ఇటువంటి శాశ్వత పరిష్కారం రావడానికి నేను కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ, మిగతా ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసికట్టుగా డిపిఆర్ రెడీ అవ్వగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వద్దకు వెళ్ళి ఈ విజయవాడ నగరం మరింత అందంగా ఉండే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటా. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విజయవాడ నగరం రాజధానిగా ఏర్పడిన దగ్గర నుంచి అనేక రకాలుగా కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ కానివ్వండి, బెంచ్ సర్కిల్లో ఫ్లైఓవర్లు కానివ్వండి, అన్నీ ఒక్కొక్కటి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ఒక 5 సంవత్సరాల మధ్యలో వచ్చిన గ్యాప్ ద్వారా ఎంత వినాశనం జరిగిందో, ఎంత విధ్వంసం జరిగిందో మనందరికీ తెలుసు. ఆ గ్యాప్ను మరలా పూడ్చుకుని ముందుకు వెళ్ళడానికి మరి కూడా తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ఖచ్చితంగా విజయవాడ నగరం 2029 కల్లా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో కూడా పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడానికి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఈ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని కూడా తెలియజేస్తాం.